మీకు భారం తగ్గిస్తుంది. ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో మాట్లాడా, వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది కనీసం నెలకి 1500 రూపాయల భారం మీకు తగ్గుతుందని. 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు. ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా ఏకంగా ధనదాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాళిబొడు తెంపాడు ఆ రాక్షసుడు. మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు. నేను చూశాను పాదయాత్రలో మహిళల్ని కలిశాను. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి కలిసి మనం బాబు సూపర్ 6 మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ముందల మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అదేవిధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా. చివరిగా ఒక విషయం చెప్పాలనుకున్నా, ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. 2019లో రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కనీసం మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా వచ్చి ప్రజల్ని కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు. యువకులు చాలా నష్టపోయారు. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుంది. అందుకే ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, చివరిగా మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాద దాడిలో మనం భారతీయులను కోల్పోయాం. గతంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం కన్నీరు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళం. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అది ఎవరది? మన మిసైల్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పారు. ఉగ్రవాదుల తర్వాత దాడి చేశారు. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడి చేసింది. దాంట్లో మనం ఒక జవాన్ని కోల్పోయాం, మురళీ నాయక్ కుటుంబాన్ని కూడా నేను కలిసా. మురళీ నాయక్ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ సైన్యానికి వెళ్ళాలని ఇష్టపడలేదు. ఉండేది ఒక్కడే, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. అప్పుడు మురళీ నాయక్ చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం ఈ కుటుంబానికి అండగా నిలబడుతుందని. అందుకే జవాన్ ఎక్కడ ఉన్నా మనం దారి ఇవ్వాలి, సెల్యూట్ కొట్టి జై జవాన్ అని చెప్పాలని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. వందే, పిడికలు బిగించి చెప్పండి, వందే. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ధన్యవాదములు సార్.